అండి ప్రతి ఒక్కరిని చెప్పేది ఏమిటంటే, మీరు ఇవాళ తీగ జిల్లేడు అంటారు. ఆ చెట్టు పేరు. చెట్లు చాలా పేర్లు ఉంటాయి. మాకు తెలిసింది మాత్రం తీగ జిల్లేడు అంటారు. జిల్లేడు పూలా పోస్తారు అన్నమాట, తీగలు తీగలే. అయితే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఎన్నెన్నో అరాచకాలు, దోపిడీలు ఇలా జరుగుతున్నాయంటే, ఆ గ్రామంలో దేవాలయాలు శుద్ధి చేసుకొని, ఏ దేవాలయం పర్వాలేదు శుద్ధి చేసుకొని ఆ గ్రామ దేవతలకి పోలేరమ్మ అవ్వచ్చు, పెరటాలమ్మ అవ్వచ్చు, అంకాలమ్మ అవ్వచ్చు, గంగాళమ్మ అవ్వచ్చు, నరసింహస్వామి అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, ఏ గుడైనా సరే శుద్ధి చేసి ఆ గ్రామంలో జాతరలు అంటే సాంబ్రాణి గుగ్గిన దూపాలతో చక్కగా పూజలు నిర్వహించారనుకోండి, ఆ గ్రామాలకుండా కీడులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూసారా, చిన్న పాప వెళ్ళిపోయిందని పాపం ఎంత విలువలేస్తున్నారు చూసావా ఆ తల్లిదండ్రులు, చూసావా బంధుమిత్రులు కానీ ఏంటి, పోలీసు వారు కూడా ఎంతో కష్టపడుతున్నారు. అలాగే నేను చెప్పేది నా వంతు కూడా, నేను కూడా ఆ పాప రావాలి తొందరగానే కోరుకుంటున్నాను. అలాగే చూసారా, చిన్న పిల్లలే అంటే అది భగవంతుడు ఒక మాయ లేనిది. మన జీవితమే మన జన్మే ఒక మాయ లేల లాంటిది అనమాట. అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే మన గ్రామాలు శుద్ధిగా ఉన్నాయో, గ్రామాల్లో ఉన్న దేవాలయాలు శుద్ధిగా ఉన్నాయో, అప్పుడే ఆ ఊరు ఎలాంటి అరిష్టాలు జరగవు. నాకు తెలిసినంతవరకు సిద్ధాంతం, మా గురువాజ్ఞ, ఎప్పటి నుంచో వస్తున్న గురువాచారాలను చెప్తున్నా కదా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మన ఊర్లో గుళ్ళు ఎప్పుడైతే శుభ్రంగా ఉన్నాయో, మన కుటుంబాలు ఇళ్ళు ఎలా శుభ్రంగా పడతాయో అప్పుడు ఆలోచించుకోండి. ఓకేనా? ఏదన్నా నాకు ఫోన్ చేయాలంటే చేయండి. నా వీడియో నాకు ఫోన్ నెంబర్. జై నాగు మాకి జై మౌగన్నమ్మ తల్లికి జై తల్లి. ఓం నమ శివాయ. ఓం చంద్రలక్ష్మికి లక్ష్మి ధాలక్ష్మి భాగ్యలక్ష్మికి జై లక్ష్మి నరసింహాయ నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై, నా తండ్రి నాగుకి, నాగమ్మ తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః, నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతి నమః. జై కామాఖ్య తల్లి తల్లి మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై. ఓం భగవతి నమః. నమో ఆదిశేషాయ. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం దీర్ఘాయుష్మాన్ భవ. లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం నాగకి నాగమ్మ తల్లికి లక్ష్మీ జై, అమ్మ తల్లికి జై. ఓం తల్లి నాగుకి జై, అమ్మలగన్నమ్మకి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం కామాఖ్య తల్లి